హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు సిరి సత్య వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శనగపిండి చట్నీ. ఇంకో 2 పేర్లు కూడా ఉన్నాయండోయ్. బొంబాయి చట్నీ, చింతామణి చట్నీ అని కూడా పిలుస్తారు దీన్ని. పూరి అండ్ అలాగే ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఇష్టపడే శనగపిండి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బంగాళదుంప అండ్ అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ పెట్టుకున్నటువంటి పోపులన్నిటిని వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అందులోనే మిర్చి, చీరినటువంటి పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక క్యారెట్ వేసి వేయించుకోవాలి కాసేపు. నెక్స్ట్ తర్వాత బంగాళాదుంప, కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప వేసి వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు వేసి వేయించుకోవాలి. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేయడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ బాగా సాఫ్ట్ అయ్యి బాగా మగ్గుతాయి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. బంగాళాదుంప మాత్రం బాగా సాఫ్ట్గా అవ్వాలి, లేదంటే మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా తగులుద్ది, బాగోదంతా. చూసారు, ఇలా వెజిటేబుల్స్ అన్నీ మగ్గాక ఒక 150 ml వాటర్ పోసుకొని మరగనివ్వాలి. బాగా వాటర్ని మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఈలోపు మనం శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకుందాం పదండి. ఒక బౌల్లో 1.5 స్పూన్ శనగపిండి వేసుకుని అందులో వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. గడ్డల కింద కడుతుంది. మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి, లేదంటే మనం చట్నీ తినేటప్పుడు మనకి గడ్డల కింద తగులుతుంది. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యా లేదో చూద్దాం పదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. మనం ఇప్పుడు కలుపుకున్నటువంటి శనగపిండిని ఇందులో వేసుకుందాం. శనగపిండి వాటర్ని వేసేటప్పుడు మనం కలుపుతూ వేయాలి, లేదంటే గడ్డలు కడుతుంది. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు కడుతుంది. జాగ్రత్త. ఎంత కలిపితే అంత బాగుంటుంది. సో కలపాలి. బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళీ ఒక్కసారి కలుపుకొని తురుముకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ, పూరి, దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ ప్రాసెస్లో చట్నీ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. త్వరలో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. సైనింగ్ ఆఫ్, మీ సిరి.